Hello friends, welcome back to our channel Power of Being Alone. మనం ఈ వీడియోలో ఒక భయంకరమైన రహస్యమైన కథల్లోకి వెళ్తున్నాం. అసలు ఆ వీడియో ఏంటి, దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అని తెలుసుకుందాం. అదే కేతాంకగిరి అడవి. ఈ అడవి గురించి ఓ లెజెండ్ ఉంది. ఇక్కడ ఉంటున్న ప్రజలందరూ కేతాంకగిరి అడవిలో చందారి నాగు తిరుగుతుంది అని అంటారు. మన చుట్టూ ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కొన్నిటిని సైన్స్ కూడా ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయింది. అలాంటి అడవిల్లో ఉండే భయంకరమైన కథ ఇది. పల్లెటూరులో ఉన్న అడవిలో జరిగిన ఒక భయంకరమైన కథ ఇది. పల్లె దగ్గర ఉండే పాత అడవి ఇది. ఆ అడవిలో ఎవరు రాత్రి వేళల్లో తిరగరు, ఎందుకంటే ఆ అడవికి తరతరాలుగా కథ వినిపిస్తుంది. ఇక్కడ ఒక ఇచ్చందారి నాగు ఉంది, ఎవరైనా అడవిలోకి వెళ్తే విడిచిపెట్టదు అని ఇక్కడ ఉంటున్న ప్రజలు చెప్తున్నారు. అయితే ఈ కథ నిజమా లేక అబద్ధమా అని చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది, అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అయితే అడవి ప్రక్కన ఉంటున్న ఊరి ప్రజలు అడవి గురించి మాట్లాడుకుంటుంటే అక్కడ ఉన్న ముగ్గురు స్నేహితులు వింటారు. ఆ స్నేహితులు కలిసి ఆ అడవిలో ఏం లేదు అని ప్రూఫ్ చేయాలని అనుకుంటారు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ పేర్లు ఇలా అనుకోండి. ఫస్ట్ పర్సన్ పేరు రాము అనుకోండి, సెకండ్ పర్సన్ పేరు నరేష్ అనుకోండి, థర్డ్ పర్సన్ పేరు ఇటు అనుకోండి. అయితే రాము అప్పుడు ఇలా అంటాడు, ఆ అడవిలో పాము ఉందంటగా, అది మనిషి రూపంలో ఉంటుందంటగా అని అంటాడు. అప్పుడు నరేష్ ఇలా అంటాడు, అదంతా పెద్దల మాట, ఎవరో భయపెట్టడానికి సృష్టించిన కథ ఇది అని అంటాడు. అప్పుడు టూ అంటాడు, ఇలా అది నిజమో కాదో మనం చూసేద్దాం, మన కాడ ఎలాగో కెమెరా ఉంది కదా, లైట్ ఉంది కదా, కెమెరాలో రికార్డ్ చేసి ప్రజలకు చూపిద్దాం అంటాడు. ఇప్పుడు రాము అంటాడు, ఇలా రిస్క్ ఎక్కువ కదా అని అంటాడు. ఇప్పుడు నరేష్ ఉండి, పర్లేదురా సరదాగా వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అంటాడు. ముగ్గురు కలిసి అడవిలోకి ఎలా వెళ్ళాలి, ఏం తీసుకువెళ్ళాలి అని మాట్లాడుకుంటారు. వాళ్ళతో కెమెరా, లైట్, బ్యాగ్ తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళతో సామాగ్రిని కూడా తీసుకెళ్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు అతి భయంకరమైన కేతాంకగిరి అడవిలోకి ముగ్గురు ఫ్రెండ్స్ బయలుదేరారు. అయితే ముందుగా ఆ అడవి గురించి ఎందుకు భయపడుతున్నారు తెలుసుకుందాం. గ్రామంలో పురాతపు దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో దీపాలు ప్రజలందరూ వెలిగిస్తారు. ఆ దేవాలయంలో ఒక నాగరాజు విగ్రహం ఉండేది. ఆ విగ్రహం ముందు యాగం జరుగుతుంది. ఒక రోజు ప్రజలందరూ ఆ దేవాలయంలో యాగం జరుపుతారు. విగ్రహానికి పూజల్లో పూజారి మంత్రాలు చదువుతూ యాగం జరుగుతుంది. స్మార్తుగా సర్పం మహారాధలోకి వచ్చింది. దేవాలయంలోని ఆ సర్పం ఉంటుంది. ఒక రోజు ఒక వేటగాడు ఆ దేవాలయంలోకి వెళ్లి సర్పాన్ని చంపాలని చూస్తాడు. ఆ సర్పం చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సర్పాన్ని చంపాలని ప్రయత్నం విఫలమవుతుంది. నాగరాజుకు కోపం, ఉరుముల మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో నాగరాజు శాపానికి ఆ దేవాలయంలో పిడుగుపడుతుంది. ఆ దేవాలయం పాక్షికంగా ధ్వంసమవుతుంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఇదంతా చూస్తున్న ప్రజల్లో భయం కలుగుతుంది. అందరూ అడవిలోకి పారిపోతారు. ఆ గ్రామంలో ఉండే పూజారి ఇలా అంటాడు, ఈ అడవిలో నాగరాజు ఆత్మ ఉంది. ఆత్మ ఎప్పటికీ అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రజలకు రక్షణ ఉండదు, ఆత్మ విడిచిపెట్టదు అని అంటాడు పూజారి. అయితే అక్కడ ఉన్న ప్రజలు ఇలా అన్నారు, కేతాంకగిరి అడవి ఒకప్పుడు నాగరాజు ఆధీనంలో ఉంది. అతని ఆత్మ ప్రతీకారం కోసం అడవిలోనే తిరుగుతుంది అని స్థానికులు నమ్ముతారు. అయితే మనం స్టోరీలోకి వెళ్తే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కేతాంకగిరి అడవిలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో టార్చ్ లైట్, బ్యాగ్, వాటర్ అండ్ కెమెరాతో అడవిలోకి అర్ధరాత్రి 12 గంటలకు నడుచుకుంటూ వెళ్తారు. అడవి మొదటిలో ఏమీ లేదు అని బాగానే వెళ్తూ ఉంటారు. అంత కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటారు. అడవి మధ్యలోకి వచ్చాక కప్పలు, కబిలాల వింత శబ్దాలు వినిపిస్తాయి. ఈ ముగ్గురికి భయం కలుగుతుంది. రాము అర్ధరాత్రి పొగమంచులో, చీకటిలో పెద్ద చెట్లు భయంకరంగా కనిపిస్తాయి. అయినా కూడా ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అలానే నడుస్తూ ఉంటారు. ఆ శబ్దాలు వీళ్ళ చెవిలో అలానే వినిపిస్తున్నాయి. వీరు అలా లైట్ పెట్టుకొని నడుస్తూ ఉంటారు. సడన్ గా టార్చ్ లైట్ కాంతుల్లో సర్పపు ఆకారం కనిపించింది. వెంటనే మాయమవుతుంది ఆ ఆకారం. వీరిలో భయం పెరుగుతూ ఉంటుంది. వీరికి శరీరంలో చెమటలు మొదలవుతాయి. అయినా కూడా ధైర్యంతో నడుస్తూ ఉంటారు. అలా నడుస్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక బోర్డు కనబడుతుంది. ఆ బోర్డు మీద ఇలా రాసి ఉంది, ఈ ప్రాంతం నిషేధం అని ఆ బోర్డు మీద ఉంటుంది. ఆ బోర్డును చూసి వీళ్ళకు భయం కలుగుతుంది. అలా టార్చ్ లైట్ తో నడుస్తూ ఉంటారు. సడన్ గా వారి ఎదుట భయంకరంగా
దూరంగా ఒక చెట్టు మీద ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్లకు చెట్టు దగ్గరికి వెళ్తారు. ఆ చెట్టు మీద ఒక్కొక్క పెద్ద పాము చర్మం చెట్టుపై వేలాడుతున్నట్టు ఉంటుంది. వారు చూసి భయపడతారు. వారు ఇదంతా కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. రాము ఉండి ఏమంటున్నాడంటే ఇది నిజంగా భయంకరంగా ఉంది అని అంటాడు. అప్పుడు నరేష్ ఉండి ఇలా అంటాడు, వాళ్ళు చెప్పినవి పుకార్లు అనుకున్నాం, నిజంగా ఏదో ఉంది ఇక్కడ అని అంటాడు. అప్పుడు కిట్టు అంటాడు ఇలా నవ్వుతూ, నాటకం వద్దు, ముందుకు పోదాం అంటాడు. అయితే వాళ్ళు అలానే నడుస్తూ వెళ్తుంటారు. అప్పుడు వాళ్లకు గుడ్ల గూబల శబ్దం, కప్పల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అయినా వాళ్ళు అలాగే వెళ్తుంటారు. వాళ్ళు అలా నడుచుకుంటూ అడవి మధ్యలోకి వెళ్తారు. అక్కడ వారికి ఎర్రగా ఏదో కనిపిస్తుంది. ఏంటి అని వారు దగ్గరికి వెళ్లి చూస్తారు. అక్కడ వాళ్లకు ఎర్రపు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. ఆ రక్తపు చుక్కలతో పాటు నేలపై పూజ చేసిన లాగా పాము చర్మం, పాత పూజ వస్తువులు, పసుపు, బెల్లం, నిమ్మకాయలు కనిపిస్తాయి. ఇవన్నీ చూసి వాళ్లకు భయం కలుగుతుంది. ఇవన్నిటితో పాటు వాళ్లకు ఒక పెద్ద చెట్టు వెనుక నీడ ఉన్నట్టు వాళ్ళకు కదులుతున్నట్టు కనబడుతుంది. వాళ్లకు ఎర్రపు రక్తపు చుక్కలు, పూజ వస్తువులు, చెట్టు వెనుక ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చూసాక వాళ్లకు భయం వేస్తుంది. అప్పుడు ఒకసారిగా గాలి వేగం వీస్తుంది. ఆ గాలికి టార్చ్ లైట్ కూడా ఆరిపోతుంది. వాళ్లకు ఏం కనిపించడం లేదు. చీకట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. వారికి కళ్ళల్లో ఎర్రగా మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ భయపడుతూ ఇలా అంటారు. రాము ఉండి అంటాడు ఇలా వెళ్ళిపోదాం అంటాడు. నరేష్ ఉండి అంటాడు ఇలా నేను చూశాను, అది పాము లాంటిది అని అంటాడు. అప్పుడు కిట్టు ఉండి ఇది ఆత్మ లేక పుకార్లా అంటాడు. వాళ్ళకు రక్తపు చుక్కల వస్తువులు, చెట్టు వెనక నీడలో ఉన్న వారికి ఎర్రగా కళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చూశాక వాళ్లకు అర్థమయ్యింది ఇక్కడెవరో ఉన్నారు అని. గాలి వేగంగా వీస్తుంది. అడవిలో ఎండిపోయిన చెట్లు కొమ్మలు గాలికి విరిగిపోతున్నాయి. గబ్బిలం మరియు కప్పల శబ్దం వినిపిస్తున్నాయి. మరియు దీంతో పాటు పాము, అఘోర శబ్దాలు మొదలయ్యాయి. ముగ్గురు ఫ్రెండ్స్ కి భయం మొదలవుతుంది. ఊపిరి వేగంగా తీసుకుంటున్నారు. అప్పుడే హఠాత్తుగా అడవిలో మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షం మొదలవుతుంది. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ నిర్ణయించుకుంటారు ఇలా వారు అక్కడి నుంచి వెళ్లాలని. వారు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో రాము మీద ఏదో చెయ్యి పడ్డట్టుగా అనిపిస్తుంది. రాము ఎవరు అని వెనకకి చూస్తే తెల్లని దుస్తులతో ఉన్న పాము ఆకారంలో ఉన్న మనిషి. కళ్ళను చూస్తే ఎరుపు రంగులో ఉన్నాయి. అడవి మొత్తం చీకటిగా ఉంది. ఎవ్వరి కాడ లైట్ లేదు. అప్పుడు ఒక కిట్టుకాడు మాత్రమే టార్చ్ లైట్ ఉంది. ఇదంతా వారు కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు. నరేష్ తన కెమెరాతో రికార్డ్ చేస్తున్నాడు. రాము ఆకారాన్ని చూశాక అరుస్తూ అది ఏమిటో చూసారా, కెమెరాలో రికార్డ్ చేశారా అని అంటాడు. అప్పుడు కిట్టు అంటాడు ఇలా మనం ఇక్కడి నుంచి బయటికి పోతేనే బతుకుతాం అంటాడు. ఆ మనిషి ఆకారాన్ని చూశాక వాళ్ళు అడవిలో నుంచి పరిగెత్తడం మొదలు పెడతారు. ఎంతో అడవిలో నుంచి బయటికి వెళ్ళడానికి పరిగెత్తారు. అప్పుడు రాము ఉండి రన్ రన్ అంటూ పరిగెత్తడం మొదలు పెడతాడు. నరేష్ ఉండి అది నిజంగానే ఉంది, నేను కెమెరాలో రికార్డ్ చేశాను అని అంటాడు. అడవిలో గాలి, వర్షంతో పాటు మెరుపులతో కూడిన తుఫులతో పిడుగులు పడుతున్నాయి. అలా ముగ్గురు ఫ్రెండ్స్ అడవిలో పరిగెత్తడం మొదలు పెట్టారు. అడవిలో వారికి సడన్ గా రాళ్లతో కూడిన ఎత్తైన గోడ కనిపిస్తుంది. అడవిలో ఇంత ఎత్తులో ఉన్న రాతి గోడ ఎక్కడిది అని వాళ్ళు ఆగి చూస్తున్నారు. వాళ్లకు ఆ గోడ మీద నాగరాజు రూపంలో కలిగిన ప్రతిమ వాళ్ళకు కనిపిస్తుంది. గోడ మీద సర్పం లాంటి చెక్కిన ప్రతిమ కనిపిస్తున్నాయి. దట్టమైన అడవిలో చుట్టూ చీకటి, గాలి, వాన, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. అడవిలో ఆ గోడ ఎక్కడిది అని ఆ ముగ్గురు ఫ్రెండ్స్ చూస్తున్నారు. అప్పుడు రాము అంటాడు ఇలా ఇదేమిటి, మనం ఎప్పుడు చూడలేదు అంటాడు. నరేష్ ఉండి ఇలా అంటాడు మనం వెనక్కి వెళ్ళాలి, ఏదో మనల్ని వెంబడిస్తుంది అంటాడు. వారు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో వెనక నుండి సర్పంతో కూడిన శబ్దం వస్తుంది. వారు ఏంటి అని కెమెరాలో చూస్తున్నారు. అక్కడ ఏదో కదులుతున్నట్టు నీడ వాళ్లకు కనిపిస్తుంది. అక్కడ గురువు అంటాడు ఇలా అది రికార్డ్ చేయాలి, మనం ప్రజలకు చూపించాలి అని అంటాడు. అడవిలో వింత శబ్దాలు మొదలవుతాయి. గాలి గట్టిగా వీస్తుంది. నాగశ్వాసలు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఆ గోడను చూస్తున్నారు. గోడ మీద నాగరాజు చెక్కిన ప్రతిమలు ఉన్నాయి. వారికి గోడ మధ్యలో గేటు కూడా కనిపిస్తుంది. ఆ గేటు మీద నాగరాజు ప్రతిమ కనిపిస్తుంది. ఆ ప్రతిమ చూశాక వారికి కళ్ళలో ఒక్కసారిగా వారి కళ్ళు ఎర్రటి కాంతి లాగా మారుతుంది. ఇటుకాడ ఉన్న టార్చ్ ఆగిపోతుంది. అడవిలో శబ్దాలు పెరుగుతున్నాయి. వారికి భయం కలుగుతుంది. ఒకసారిగా గేట్ క్రమంగా కదిలే శబ్దం వస్తుంది. గేటు వెనుక నుండి ఎవరో ఉన్నట్టు వారి శ్వాస వీరికి వినబడుతుంది. గేటు తెరుచుకుంటుంది అని వారు గ్రహించారు. గేటు వెనుక ఎవరో ఉన్నారు అని వారికి అనిపిస్తుంది. అప్పుడు రామ కేక వేస్తూ గేటు తెరుచుకుంటుంది. అక్కడ ఏదో ఉన్నట్టుంది అని అంటాడు.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో లెంత్ అవుతుంది అని ఇంతటితో ముగిస్తున్నాను. మనం నెక్స్ట్ పార్ట్ లో రిమైనింగ్ పార్ట్ చూద్దాం. ఇది కేతాంకగిరి యొక్క నిజమైన రహస్యమా, గేటు వెనుక ఉన్నది ఎవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. మీకు ఏమనిపించిందో కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ మీద వీడియో కావాలా వద్దా అని కామెంట్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.